హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 2కు మొత్తం కంప్లీట్ చేసాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 3 స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ 3. ఎక్సర్సైజ్ 3లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్ ఏ 0,4, ఏ పాయింట్ ఏ ఇచ్చాడు 0,4, బి 0,-4 ఆర్ 2 పాయింట్స్, ఆర్ 2 పాయింట్స్, the locus of P which moves such that mod PA minus PB is equal to 6 is. ఓకేనా, ఇది క్లియర్గా ఐపీఈ క్వశ్చన్. ఇది ఐపీఈ స్టైల్లో చేయొచ్చు, లేకపోతే మీరు ఐపీఈ స్టైల్ చేయాలంటే ఐపీఈ స్టైల్ చేసుకోవాలి. లేదంటే దీనికి ఒక ఫామ్లో ఉంది, బేసిక్ ఫామ్లో ఉంది. అది నా ఫామ్లో ఒకటి మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మీరు చేయగలుగుతారు. ఏంటంటే అది పాయింట్ ఇఫ్ ఏ కామా బి పాయింట్ బి ఏ కామా మైనస్ బి. ఓకేనా, ఏ కామా మైనస్ బి ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. ఇలా 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఇచ్చి కండిషను పిఏ మైనస్ పీబీ, మాడ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు కే అని ఇచ్చాడు అనుకోండి. కే అని ఇస్తే లోకస్ ఆఫ్ పి ఏమవుతుంది? లోకస్ ఆఫ్ పీకి ఫార్ములా లోకస్ ఆఫ్ పి ఈజ్, దాని ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా, ఇక్కడ మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అది మన ఏంటి ఆ ఫార్ములా అంటే 4 × x మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై కే స్క్వేర్ మైనస్ 4b² ప్లస్ 4y స్క్వేర్ బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ కే నాట్ ఈక్వల్ టు 2b. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది ఎప్పుడు అవుతుంది? ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 2b అయితే. కే నాట్ ఈక్వల్ టు 2b అయితే ఈ రెండు కండిషన్స్ పిఏ ప్లస్ పీబీ, పిఏ మైనస్ పీబీ, మాడ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు కే అవ్వాలి, కండిషను ఇవ్వాలి. కే నాట్ ఈక్వల్ టు 2b అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. కే ఈజ్ ఈక్వల్ టు 2b అయితే డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది, డైరెక్ట్ ఆన్సర్ అది. ఓకేనా, ఈ విధంగా యూజ్ చేసి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ మనకు ఇచ్చిన పాయింట్స్ ఏంటి? ఈ ఫార్ములా ప్రకారం ఏ ఇంటూ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి? 0,4 ఇచ్చాడు, బి 0,-4 ఇచ్చాడు. ఓకేనా, అంటే ఇక్కడ ఏ వాల్యూ అంతా ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాని బట్టి ఏ ప్లేస్లో ఏముంది? 0. ఏ ప్లేస్లో 0 ఉంది. బి ప్లేస్లో బి ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది? 4 ఉంది. అండ్ కే ఈజ్ ఈక్వల్ టు మాడ్ పిఏ మైనస్ పీబీ, దీన్ని కంపేర్ చేస్తే మాడ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాడు. అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? 6. రైటా? ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 4, కే ఈజ్ ఈక్వల్ టు 6. అంతేనా? 6 అయితే ఇప్పుడు మనం కే ఈజ్ ఈక్వల్ ఈ కే ఈజ్ ఈక్వల్ టు 2b అని నాట్ కే ఈజ్ ఈక్వల్ టు 2b వస్తుందా? ఈ కండిషన్ చెక్ చేయాలి. కే ఈజ్ ఈక్వల్ టు 2b కేసుని మనం చెక్ చేయాలి. అంటే కే ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు 2b అంటే 2 × 2 4 ఇది ఎంత? బి ఎంత? 4. దిస్ ఎంప్లాయిస్ 6 నాట్ ఈక్వల్ టు 2 4 అండి. అంటే కే నాట్ ఈక్వల్ టు 2b. కే నాట్ ఈక్వల్ టు 2b అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంతేనా? ఈ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? 4 × x మైనస్ ఏ అంటే 0 హోల్ స్క్వేర్ బై కే స్క్వేర్. కే స్క్వేర్ అంటే ఎంత? కే 6 కదా, 6 స్క్వేర్ మైనస్ 4 × b స్క్వేర్. b అంటే ఎంత? 4 స్క్వేర్
ప్లస్ 4y² / k² అంటే 6² ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. 4 ఇంటూ x - 0 అంటే x/2 4x² ఇది 36 మైనస్ 4 4 * 16 16 ఇంటూ 4 64 ప్లస్ 4y² / 36 ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా. 64 ఇప్పుడు ఎంత అవుతుంది 4x² / 36 మైనస్ 64 అంటే 28 -28 ప్లస్ 4y² / 36 ఈజ్ ఈక్వల్ టు 1. 4 దీంట్లో ఎన్నిసార్లు 7 టైమ్స్, దీంట్లో ఎన్నిసార్లు 9 టైమ్స్. ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే 63 ఎల్సిఎం అంతేనా. -63 ఎల్సిఎం అవుతుంది. 7 9 0 63 ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చింది -7 కాబట్టి -63 ఎల్సిఎం. 9 ఇంటూ 9x² -7 -7 ఇంటూ y² అంటే -7y² ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 63 ఇటువైపు తీసుకెళ్ళిపోతే 9x² -7y² -63 మళ్ళీ 63 ఇటువైపు తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేస్తే 9x² -7y² +63 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. రిక్వైర్డ్ లోకస్ 9x² -7y² +63 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనం ఆప్షన్స్ ఉన్న కూడా ఇచ్చాడు. ఆప్షన్స్ రాసుకోలేదు, ఆప్షన్స్ రాసుకోండి. ఫస్ట్ది 9x² -7y² +63 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 2 9x² +7y² -63 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ది 9x² +7y² 9x² 7y² +63 ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 9x² -7y² -63 ఈజ్ ఈక్వల్ టు 0. 9x² -7y² మనకి వచ్చింది 7y² +63. ఆప్షన్ నెంబర్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. మీరు ప్రాపర్గా ఐపీఈ స్టైల్ ఈ ఫామ్లో ఒకవేళ గుర్తు లేదనుకోండి, గుర్తు లేకపోతే ఏం చేయాలి, ఐపీఈ స్టైల్లో ప్రాపర్ వేలో చేసుకోవాలి. మాడ్ పిఎం - పీబీ కూడా 6 కదా, అప్పుడు పిఎం - పీబీ కూడా +or-6 అవుతుంది. మాడ్ ఇక్కడ నుంచి తీసేస్తే ఇటువైపుకి వస్తే +or-6 అవుతుంది. మళ్ళీ పీబీని అటువైపు తీస్తే +or-6 + పీబీ. అప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే PS² ఈజ్ ఈక్వల్ టు +or-6 + పీబీ హోల్² అని హోల్ స్క్వేర్ చేసి ఐపీ స్టైల్ ఎలా చేస్తామో లేదంటే అలా చేసుకోవచ్చు. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే బెటరు, టైం చాలా సేవ్ అవుతుంది. లేదంటే ఐపీ స్టైల్లో చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి A ఈజ్ ఈక్వల్ టు 1, -1, locus of B is x² + y² is equal to 16. If P divides AB in the ratio, if P divides AB in the ratio if P divides AB in the ratio AB in the ratio 3:2 then the locus of P is ఓకేనా. ఓకే, సొల్యూషన్లో ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్ ఏ ఇస్తాడు, పాయింట్ బి కోఆర్డినేట్స్ ఇస్తాడు, దాని లాకస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో కొంచెం కొత్తదనం ఏంటంటే బి కోఆర్డినేట్స్ ఇవ్వలేదు. బి కోఆర్డినేట్స్ ఇవ్వకుండా ఏం చేశాడు, A, B యొక్క లాకస్ ఇచ్చేసాడు. A, B లాకస్ ఇచ్చేసాడు. A, B పాయింట్ యొక్క లాకస్ ఇచ్చాడు. బి పాయింట్ కోఆర్డినేట్స్ ఇవ్వలేదు మనకు, దాని లాకస్ ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఏబీని డివైడ్ చేసేటువంటి పాయింట్ P యొక్క
ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది 3:3 రేషియోలో పీ డివైడ్ చేస్తే దాని లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బీ కోఆర్డినేట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో ఈ ఏబీ లైన్ని పీ 3:2 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ రేషియోని ఉపయోగించుకొని పీ ఏబీని డివైడ్ చేసే రేషియోని ఉపయోగించుకొని మనం ఏం చేస్తాం, బీ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. బీ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ బీ కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని ఈ లోకస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పీ వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం లెట్ PH, K be a point on locus and B ఆల్ఫా కామా బీటా అనుకోండి, లేదంటే ఏ కామా బి అనుకోండి, ఏమనుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా? హెచ్ కామా కే అనుకున్నాం, పాయింట్ ఆన్ లోకస్ బి, అండ్ బి అనే పాయింట్ ఏమనుకున్నాం, ఆల్ఫా కామా బీటా అనుకున్నాం. ఇప్పుడు ఏబి అనే లైన్ని A1, -1, బి పాయింట్ మనం ఏమనుకున్నాం, ఆల్ఫా కామా బీటా, ఇది పి హెచ్ కామా కే అనుకున్నాం. లోకస్ పాయింట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఈ దేన్ని యూజ్ చేసుకుంటాం, హెచ్ కామా కే, ఈ లోకస్ ఇది అన్నాడు కాబట్టి ఈ హెచ్ కామా కే మనకి సెక్షన్ ఫార్ములాతో వస్తుంది కదా. మనకి సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ పీ యొక్క కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. పీ కోఆర్డినేట్స్ వస్తాయి. పీ కోఆర్డినేట్స్ ఏ విధంగా వస్తాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటాల్లో వస్తాయి. ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని మన ఆల్ఫా బీటా వాల్యూలు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేసి ఆ ఆల్ఫా కామా బీటాలు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అది ప్రొసీజర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి పీ ఎక్స్ కామా వై యొక్క సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములా, ఇంటర్నల్ డివిజన్ m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది సెక్షన్ ఫార్ములా. ఓకేనా? ఈ సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం ఇప్పుడు పీ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. పీ కోఆర్డినేట్స్ ఏ విధంగా వస్తాయి, పిహెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు, లేదంటే డైరెక్ట్గా మీరు ఈ 3 దీంతో మల్టిప్లై అవుద్ది, ఈ 2 దీంతో మల్టిప్లై అవుద్ది. ఫార్ములా ప్రకారం ఎలా గుర్తుపెట్టుకున్న పర్లేదు, లేదంటే దీంతో గుర్తుపెట్టుకున్న పర్లేదు. ఏం చేస్తాం, ముందు ఎక్స్ కోఆర్డినేట్స్ని మల్టిప్లై చేయలేదు. 3 ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ బి అంటే 3 ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఏ 2 ఇంటూ 1 2 బై 3 ప్లస్ 2 కామా మళ్ళీ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్లు అయిపోయింది. తర్వాత వై కోఆర్డినేట్స్ 3 ఇంటూ వై కోఆర్డినేట్ ఆఫ్ బి 3 బీటా ప్లస్ 2 ఇంటూ -1 -2 డైరెక్ట్గా అతను -2 బై 3 ప్లస్ 2. ఇవి హెచ్ కామా కే కోఆర్డినేట్స్. ఇది ఈ పాయింట్ దీనికి ఈక్వల్ అంటే అర్థం ఏంటి, ఈ ఎక్స్ కోఆర్డినేట్కి ఈక్వల్ అవుతుంది, వై కోఆర్డినేట్కి ఈక్వల్ అవుతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 3 ఆల్ఫా ప్లస్ 2 బై 5 కామా కే ఈజ్ ఈక్వల్ టు 3 బీటా -2 బై 5. దీని నుంచి మనం ఆల్ఫాకేమో బీటాలు ఫైండ్ అవుట్ చేయొచ్చుగా, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది 5 ఇటు వెళ్ళిపోతే 5h, ఈ 2 ఇటువైపు వస్తే -2 బై ఈ 3 మల్టిప్లై అయితే ఇటువైపు వస్తే డివిజన్లోకి వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్, ఇది 2 అనుకోండి. అలాగే ఇది ఇటువైపు వచ్చేస్తే బీటా ఈజ్ ఈక్వల్ టు 5k -2 ఇటువైపు వస్తే +2, 3 ఇటువైపు వస్తే డివిజన్లోకి వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఉంది కదా, అది మనకి ఇచ్చాడు కదా, అదేంటిది x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 16. అది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీంట్లో ఇప్పుడు సబ్స్టిట్యూట్ 2,3లో సబ్స్టిట్యూట్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా? 1లో చేస్తే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 16 కదా మనకి ఇచ్చింది. x², x బదులుగా ఆల్ఫా పెట్టండి, అంటే 5h - 2 బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 2 -3
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది 5h మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 9, అలాగే 5k ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 16. ఓకేనా, ఈ 9 ఇంటూ కామన్ ఉంది కదా, 9 కామన్ ఉంది కదా, కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేస్తే 9 ఇంటూ 16 అవుతుంది. అలాగే ఫైనల్ ఆన్సర్లో హెచ్ ప్లేస్లో ఎక్స్, కే ప్లేస్లో వై పెడతాం కదా, 5x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 16, 9 ఇంటూ 10 90, 9 6 are 54, 90 plus 54 144. This is the required answer. This is the required answer. ఓకే, మనం ఆప్షన్స్ రాసామా? ఆప్షన్స్ రాయలేదు. ఇక్కడ ఆప్షన్స్ కూడా రాసుకోండి, లేదంటే ఆప్షన్ 1 x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఆప్షన్ నెంబర్ 2 x ప్లస్ 1 హోల్ స్క్వేర్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. థర్డ్ ఆప్షన్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 5x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఏ ఆప్షన్ కరెక్ట్? ఇప్పుడు 5x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ ఆఫ్ లెంత్ ఏ line segment AB of length A moves with its ends on the axis. అంటే అర్థం ఏంటి? AX ES అనేది బోత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అనమాట. ద లోకస్ ఆఫ్ ది పాయింట్ P, ది లోకస్ ఆఫ్ ది పాయింట్ P which divides AB in the ratio which divides the segment in the ratio 1:2 is. A line segment AB of length A moves with its ends on axis. X axis మీద మూవ్ అవుతుంది. ఆప్షన్స్ కూడా రాసుకోండి. ఫస్ట్ ఆప్షన్స్ మనం మర్చిపోతాం ప్రతి క్వశ్చన్కి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ 9x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్, 9x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. సెకండ్ ఆప్షన్ 9 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. థర్డ్ ఆప్షన్ 9 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్, 9 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఇవి 4 ఆప్షన్స్. ఓకేనా? ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ ఆఫ్ లెంత్ ఏ. ఇక్కడ డయాగ్రామ్ గీద్దాం. ఇది y యాక్సిస్ ఆరిజిన్, ఇది x యాక్సిస్. లైన్ సెగ్మెంట్ ఇలా లైన్ సెగ్మెంట్ ఉంది, కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఇలా మూవ్ అవుతుంది. ఏబి లెంత్ ఏ, దీని లెంత్ ఎంత? ఏ.
దీని లెంత్ ఏ లెంత్, ఇట్ సెండ్స్ ఆన్ యాక్సిస్ ద లోకస్ ఆఫ్ పి విచ్ డివైడ్ సెగ్మెంట్ ఇన్ ది రేషియో 1:t 1:2. పి అనే పాయింట్ ఉంది, ఇది దీన్ని h, అనుకోండి, h, అనుకోండి. ఏబీని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది, ఏబీని. కాబట్టి ఇటు పర్టికులర్గా ఇచ్చాడు, ఆర్డర్ కూడా ఇచ్చాడు. ఏ నుంచి బి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఈ ఆర్డర్లో తీసుకోవాలి 1:2. అంతేగాని ఇటువైపు తీసుకోకూడదు. ఆర్డర్ ఇచ్చినప్పుడు పర్టికులర్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఏబీని 1:2 రేషియోలో అన్నాడంటే ఏ నుంచి అంటే ఇటువైపు నుంచి కాల్కులేట్ చేయాలి. 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా, ఇచ్చాడు. అయితే లోకస్ ఆఫ్ పీ కావాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3-4 మెథడ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ 2 మెథడ్స్ డిస్కస్ చేసాం అనుకుంటా లాస్ట్ ఎక్సర్సైజ్లో. ఓకేనా, ఈ డయాగ్రామ్ ఇలా గీసుకుంటే డైరెక్ట్గా మనం సొల్యూషన్లో ఏం చేయొచ్చు, పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, పారామీటర్స్ని అసలు ఇంట్రడ్యూస్ చేయకుండా కూడా మనం చేయొచ్చు, మినిమం పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది α,0 అనుకోండి పాయింట్, ఇది 0, β అనుకోండి. ఇప్పుడు ఏం చేసాం, α,β అనేవి 2 పారామీటర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం కావాలని. అర్థమైందా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఆల్ఫా. హారిజాంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ మీద ఎక్స్ కోఆర్డినేటే అవుతుంది కదా. పాయింట్ ఏ యొక్క ఎక్స్ కోఆర్డినేటే హారిజాంటల్ డిస్టెన్స్ అవుతుంది. అలాగే పాయింట్ బి యొక్క వై కోఆర్డినేటే మనకి వర్టికల్ డిస్టెన్స్ అవుతుంది. ఇది నథింగ్ బట్ అంటే బీటా, ఇది బీటా. ఇది క్లియరా? 2 పారామీటర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసామంటే మనం ఏం చేయాలి, 2 పారామీటర్స్ని ఎలిమినేట్ చేయాలి. అంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. 3 ఈక్వేషన్స్ మనకి ఏ విధంగా వస్తాయి, ఫస్ట్ ఇన్ రైట్ ఓబిఏ ఇన్ ట్రయాంగిల్ ఓఏబి, ఇన్ ట్రయాంగిల్ ఓఏబి OB² ప్లస్ OA² ఈజ్ ఈక్వల్ టు AB². అంతేనా? OA² అంటే ఎంత, OB² అంటే ఎంత, OA² ఎలాగ నాకు పర్లేదు, β² α² ప్లస్ బీటా ఆల్ఫా, ఇది OA² α², OB² β². ఆర్డర్లో రాసిన అంతే. α² ప్లస్ β² ఈజ్ ఈక్వల్ టు AB అంటే ఏ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, AB లెంత్ ఏ, సో ఇది A². ఇది ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది, దాన్ని అలా ఉంచండి. నెక్స్ట్ మనకు ఇంకో 2 ఈక్వేషన్స్ కావాలి. ఎందుకని 2 పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేసామంటే α,β 2 పారామీటర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసామంటే ఆ 2 పారామీటర్స్ని మనం ఎలిమినేట్ చేయడానికి మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను కదా. సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇంకో 2 ఈక్వేషన్లు ఏ విధంగా వస్తాయి, ఇంకొక కండిషన్ ఇచ్చాడు మనకి, P డివైడ్స్ AB ఇన్ ది రేషియో 1:2. సో ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఇది 0, β, ఇది α,0. P పాయింట్ 1:2, ఏబీని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది 1, ఇది 2, ఇది PH, K. డైరెక్ట్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి H, K వాల్యూస్ మనం కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. PH, K ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ m1x2 ప్లస్ m2x1 డైరెక్ట్గా, లేదంటే ఎలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను. ఇది దీంతో మల్టిప్లై అవుద్ది, ఈ 2 దీంతో మల్టిప్లై అవుతుంది, ఈ ఆల్ఫా ఏతో మల్టిప్లై అవుతుంది. అంతేనా? అంటే 1 × 0 0 ప్లస్ 1 × 0 ప్లస్ 2 × ఆల్ఫా అంటే 2α బై 1 + 2, సింపుల్గా ఫార్ములా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ కోఆర్డినేట్స్ అయిపోయినాయి, తర్వాత వై కోఆర్డినేట్స్ 1 దీని వై కోఆర్డినేట్ ఎంత బీటా, 1 × బీటా ప్లస్ 2 దీని వై కోఆర్డినేట్ 0 కాబట్టి 2 × 0 బై ఇది ఎంత అవుతుంది 1 + 2. ఇవి ఎక్స్ కోఆర్డినేట్స్. ఈ 2 పాయింట్ ఈక్వల్ అంటే హెచ్ దీనికి ఈక్వల్ అవుతుంది, కే దీనికి ఈక్వల్ అవుతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2α/3. దిస్ ఎంప్లాయిస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3h/2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అలాగే కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, కే ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ 0 బీటా/3. దిస్ ఎంప్లాయిస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3k. ఇది ఈక్వేషన్ నెంబర్ 3.
ఆల్ఫా కామా బీటా వాల్యూస్ వచ్చినాయి. ఈ ఆల్ఫా కామా బీటా వాల్యూ డైరెక్ట్గా దీంట్లో పెడితే మనం ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది ఆల్ఫా కామా బీటాలో ఎలిమినేట్ అయిపోతాయి. ఎలిమినేట్ అయిపోయి ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ కామా కేల్లో వస్తుంది. మనకి ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ కామా కేల్లో వచ్చిందంటే ఆటోమేటిక్గా దట్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ది పాయింట్. అర్థమైందా? దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఓకేనా? ఎలా చేసినా ఏదైనా ఒకటే. సో ఇది మెథడ్ 1 చేస్తున్నాం మనం. మెథడ్ 1 ఇది మెథడ్ 1. ఓకేనా? తర్వాత దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రెండింటిని 2, 3 ఈక్వేషన్ రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ఎంత వచ్చింది, 3h/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. సింప్లిఫై చేస్తే 3 స్క్వేర్ 9, 9h² ప్లస్ 9k² ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. 4 ఎల్సిఎం కదా ఇక్కడ, 9h² ప్లస్ 36k² ఈజ్ ఈక్వల్ టు 4 ఇటువైపు వచ్చాను. 4 ఎల్సిఎం చేసి ఇటువైపు తీసుకొచ్చేస్తాం, 4a². ఫైనల్ ఆన్సర్లో హెచ్ ప్లేస్లో ఎక్స్ అంటే 9x² ప్లస్ 36y² ఈజ్ ఈక్వల్ టు 4a². దీంట్లో 9 కూడా కామన్ తీసేమనుకోండి, x² ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 4a². దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇదన్న ఆన్సరే. ఈ ఆన్సర్ ఇలాగన్నా రాయొచ్చు, ఇలాగన్నా రాయొచ్చు. మన ఆప్షన్స్ని మ్యాచ్ చేసుకోవాలి కాబట్టి 9 × x² ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 4a². 9 × x² ప్లస్ 4y², 9 × x² ప్లస్ 4y² ఈజ్ ఈక్వల్ టు 4a². ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మెథడ్ 1లో చేయాలండి. ఓకేనా? మెథడ్ 2 కూడా మనం చేయొచ్చు. మెథడ్ 2 ఏ విధంగా చేయొచ్చు? మెథడ్ 2 ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఆలోచించే లైన్ ఆఫ్ థింకింగ్ మీరు చేంజ్ చేసుకోవాలని చెప్పేది. ఏదన్నా క్వశ్చన్ని ఒక పద్ధతిలో చేద్దాం, మనం బట్టి కూడా వేద్దాం, ఇది చేసేద్దాం అనుకుంటే కాదు. డిఫరెంట్ టైప్స్లో మనం చేయడం అలవాటు చేసుకుంటే అది ఏమవుతుందంటే లైన్ ఆఫ్ థింకింగ్ ఇది కాకుండా ఇంకో టైప్లో క్వశ్చన్ ఇచ్చినా మనం చేసే కెపాసిటీ మనకు వస్తుంది. అర్థమవుతుందా? అందుకని ఈ మెథడ్స్ అన్నీ కూడా చెప్పడానికి కారణం అదే, అంతేగాని ఇంకోటి ఏం కాదు. ఓకేనా? ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇలా లైన్ AB లైన్ ఈ విధంగా, ఇది A, ఇది B, P అనే పాయింట్ ఉంది ఇక్కడ. 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది h, k అనుకోండి. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. ఓకే. ఇంకోటి ఇందాక ఇంకో చెప్పిన సెకండ్ మెథడ్లో మనం చెప్పినప్పుడు, లాస్ట్ ఎక్సర్సైజ్లో చెప్పినప్పుడు మన ఇదేంటిది ఇన్స్టంటేనియస్, మన ఇది మూవ్ అవుతూ ఉంది. ఏబీ లెంత్ లైన్ సెగ్మెంట్ ఏమవుతుంది, దీని మీద మూవ్ అవుతుంది. మూవ్ అవ్వడం అంటే అటువంటి ఈ బి ఇలా కిందకు మూవ్ అవుతుంది, ఇలా కిందకు మూవ్ అవుతే ఇది ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ట్రయాంగిల్ కూడా మూవ్ అవుతుంది కదా. ఇలా ట్రయాంగిల్ కూడా మూవ్ అవుతున్నప్పుడు ఈ తీటా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంతేనా? అంటే ఒక ఇన్స్టెంట్ దగ్గర, అంటే ఒక టైంలో మనం ఈ ట్రయాంగిల్ మొత్తాన్ని ఫిక్స్ చేస్తాం అనుకోండి, అలాగ ఫ్రీజ్ చేస్తాం అనుకోండి. ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఈ తీటా కూడా ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోతే తీటాని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ట్రయాంగిల్ కూడా అలా ఫిక్స్ అయిపోతుంది. అలా ఫిక్స్ అయిపోయినప్పుడు అంటే ఇన్స్టంటేనియస్ స్పీడు, ఫిజిక్స్లో మనం ఇన్స్టంటేనియస్ స్పీడు, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆ పర్టికులర్ టైంలో మన స్పీడ్ని కానీ వెలాసిటీ కానీ యాక్సలరేషన్ కానీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇన్స్టంటేనియస్ స్పీడు, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. అలాగే ఒక ఇన్స్టంటేనియస్కో ఒక చోట మనం ఈ ట్రయాంగిల్ని ఫిక్స్ చేస్తాం అనుకోండి, అప్పుడు యాంగిల్ కూడా ఫిక్స్ అయిపోతుంది, ట్రయాంగిల్ కూడా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఓకేనా, ఇది లెంత్ మనకు తెలుసు కదా, ఈ లెంత్ ఎంత ఏ, లైన్ సెగ్మెంట్ లెంత్ ఎంత ఏ ఇచ్చాడు కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, దీని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ఇదేం చెప్పచ్చు, లెంత్ హైపోటెన్యూస్ అవుతుంది కదా, ఇది ఏ కాస్ థీటా అవుతుంది. లాస్ట్ ఎక్సర్సైజ్లో చెప్పాను దీన్ని.
ఏ కాస్ థీటా వై సైన్ థీటా ఎందుకు వస్తుందో చెప్పాను, సైన్ థీటా అవుతుంది. ఓకే, వచ్చింది. దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ కాస్ థీటా అయితే ఈ పాయింట్ ఏమవ్వాలి, ఏ కాస్ థీటా కామా 0 అవ్వాలి. ఇదేమవ్వాలి, పాయింట్ బి 0 కామా ఏ సైన్ థీటా అవ్వాలి. ఓకేనా, అంటే మనం ఏం చేసాం, ఒకే ఒక పారామీటర్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ లాస్ట్ మెథడ్లో ఫస్ట్ మెథడ్లో 2 పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఇక్కడ ఒకే ఒక పారామీటర్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఒకే పారామీటర్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనకు 2 ఈక్వేషన్స్ చాలు. 2 ఈక్వేషన్స్ ఇప్పుడు మనకు ఎలా వస్తాయి, ఈ పాయింట్ అంటే ఏబీ లైన్ సెగ్మెంట్ని పి 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఫామ్ చేద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ కామా కేల్లో. ఏ విధంగా వస్తుంది చూడండి. ఇది ఏ పాయింట్ ఏమొచ్చింది మనకి, ఏ కాస్ థీటా కామా 0, బి పాయింట్ 0 కామా ఏ సైన్ థీటా. పి అనే పాయింట్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది పి హెచ్ కామా కే. బై సెక్షన్ ఫార్ములా మనం ఈ కోఆర్డినేట్స్ మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పి హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా మల్టిప్లై చేయాలని చెప్పాను కదా, దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై. ఫార్ములా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 1ని ఎక్స్ కోఆర్డినేట్తో, తర్వాత 2ని దీని ఎక్స్ కోఆర్డినేట్తో. 1 × 0 అవుతుంది కదా, 0 ప్లస్ 2 × ఏ కాస్ థీటా అంటే 2a కాస్ థీటా బై 1 + 2 కామా మళ్ళీ 1 × దీని y కోఆర్డినేట్తో 1 × ఏ సైన్ థీటా అంటే ఏ సైన్ థీటా ప్లస్ 2 × y కోఆర్డినేట్ అంతా 0, 2 × y 0 బై 1 + 2. ఇది ఎక్స్ కోఆర్డినేట్. ఈ రెండు ఈక్వల్ అంటే హెచ్ దీనికి ఈక్వల్ అవుతుంది, కే దీనికి ఈక్వల్ అవుతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇప్పుడు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ థీటా బై 3. దిస్ ఎంప్లాయిస్ ఇప్పుడు మనకు కాస్ థీటా కావాలి. కాస్ థీటా ఎందుకు కావాలో చెప్తాను నేను. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇప్పుడు, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఇటువైపు అయితే 3h బై 2a, 3h బై 2a. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే కే దీనికి ఈక్వల్, కే ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా ప్లస్ 0 అంటే ఏ సైన్ థీటా బై 3. దిస్ ఎంప్లాయిస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3k బై ఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకి సైన్ థీటా కాస్ థీటా వచ్చింది. ఈ సైన్ థీటా కాస్ థీటా ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేసామంటే, మనం ఫస్ట్ ట్రిగనోమెట్రీలో ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫ్యాక్ట్ మనకు తెలుసు, ఈ ఐడెంటిటీ మనకు తెలుసు. కాబట్టి ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకొని సైన్ థీటా కాస్ థీటా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా థీటా ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ కామా కేలో వస్తుంది. సైన్ థీటా ఎంత, 3k బై ఏ అంటే 3k బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 3h అపాన్ 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ 9k స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 9h స్క్వేర్ బై 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే దిస్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్కి 4a స్క్వేర్ ఎల్సిఎం కదా, 4a స్క్వేర్ ఎల్సిఎం చేస్తే 4a స్క్వేర్ ఎల్సిఎం అయితే ఏ స్క్వేర్ 4a స్క్వేర్ ఎన్నిసరికి ఎంత 4 టైమ్స్ కాబట్టి 4 × 9 36k స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్లో 4 1 టైం 1 × 9h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. 4a స్క్వేర్ ఇటువైపు తీసుకెళ్ళిపోండి, దీని ఆర్డర్లో కూడా రాయొచ్చు 9h స్క్వేర్ ప్లస్ 36k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a స్క్వేర్ ఇటువైపు వచ్చేస్తే 4a స్క్వేర్. ఫైనల్ ఆన్సర్లో హెచ్ ప్లేస్లో ఎక్స్ రాస్తాం, కే ప్లేస్లో వై రాస్తాం కాబట్టి 9x స్క్వేర్ 36y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. అలాగే 9 కామన్ తీస్తే 9x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసిన ఒకటి నో ప్రాబ్లం. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది సెకండ్ మెథడ్. ఇలా కూడా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్కి తేడా అంటే ఫస్ట్ మెథడ్లో ఒకే ఒక ఫస్ట్ మెథడ్లో 2 వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. సెకండ్ మెథడ్లో ఒకే ఒక వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేసాం.
మెథడ్ 3 కూడా చేయొచ్చు దీంట్లో. మెథడ్ 3 ఏ విధంగా చేయొచ్చు, x యాక్సిస్ y ఆరిజిన్, ఇలా లైన్ సెగ్మెంట్ ఉంది, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, పి అనే పాయింట్ హెచ్ కామా కే అనుకుందాం. 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది దీని లెంత్ ఏ. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు థర్డ్ మెథడ్లో ఈ పాయింట్ అనే పి నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. అక్కడ దీనికి ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది ఎం అనుకోండి, ఇది ఎన్ అనుకోండి. ఇది హెచ్ కామా కే పాయింట్, హెచ్ కామా కే కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది, హెచ్ అవుతుంది, అంతేనా. అలాగే వర్టికల్ డిస్టెన్స్ ఇది కే యూనిట్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, కే అవుతుంది. ఓకేనా, కే. దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాకట్లాగే దీన్ని మనం థీటా అనుకున్నాం అనుకోండి, ఇది కూడా ఆటోమేటిక్గా థీటా అవుతుంది. ఎందుకంటే 2 ప్యారల్ లైన్స్, ఈ రెండు ఇది పర్పెండిక్యులర్ అంటే అర్థం ఈ రెండు ప్యారల్ లైన్స్కి ట్రాన్స్ఫార్మర్స్లు డ్రా చేస్తే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఇది థీటా అవుతుంది. అంటే ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవ్వాలి కంపల్సరీ. ఎందుకని ఈ 8th అంతలో మనకు చెప్తారు కదా ప్యారల్ లైన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ల గురించి మనకు చెప్తారు. ఓకేనా. సో ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా చేయొచ్చు, ఇక్కడ కూడా మనం ఒక పారామీటర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. అంటే మనకి ఏం కావాలి, 2 ఈక్వేషన్స్ కావాలి. 2 ఈక్వేషన్స్ మనకి ఏ విధంగా వస్తాయి, ఇలా చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి, ఇన్ ట్రయాంగిల్ ఏఎంపీలో థీటా ఇది కదా, ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. ఇక్కడ మనకి ఇంకో పని చేద్దాం. ఇది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుందంటే మొత్తం టోటల్ ఎంత, 3 రేషియో. ఇది 3 అంటే దీన్ని మనం ఇది ఏమవుతుంది, మొత్తాన్ని దీని రేషియో ఏమవుతున్నప్పుడు 1/3 అవుతుంది. ఇది 2/3 అవుతుంది. ఏం డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది a/3 అనుకోవచ్చు, a/3 2a/3 అనుకోవచ్చు. టోటల్ మొత్తం ఎంత, 3 రేషియో, అంటే టోటల్ రేషియో 3. దీంట్లో ఏపీ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఏ కాబట్టి 1 రేషియో కాబట్టి 1 × a. మొత్తం డిస్టెన్స్ ఎంత, ఏ కాబట్టి 1a/3 అనమాట, అంటే a/3. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 2 రేషియోలో డివైడ్ చేస్తుంది, 2a/3 అవుతుంది. ఇది అర్థమవుతుందా ఆ ఫ్యాక్ట్ని, అంటే రేషియోని మనం డివైడ్ చేస్తాం. ఏ లెంత్ మనకు తెలుసు కాబట్టి ఆ ఏ లెంత్ని a/3 2a/3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అప్పుడు దీని లెంత్ అనమాట a/3 అనమాట. ఇది 2a/3 అనమాట. అర్థమవుతుందా. ఇది హైపోటెన్యూస్ దీనికి ఇన్ ట్రయాంగిల్ ఏఎంపీ. ఇప్పుడు మనకి థీటాని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దీన్ని రిలేట్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్కి రిలేషన్ ఏంటి, సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ కూడా ఆపోజిట్ సైడ్ బై, అంటే MP/AP. MP అంత K అండ్ AP అంత a/3. ఇది నథింగ్ బట్ ఏంటి, 3 పైకి వెళ్ళిపోతే 3K/A. ఇదేంటిది, సైన్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ బిఎన్పిలో అడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ 2a/3 ఉంది. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి, ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, కాస్ థీటా అవుతుంది. కాబట్టి ఇది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ NP/BP. NP అంటే నథింగ్ బట్ అంతా H/BP అంతా 2a/3. ఈ 3 పైకి వెళ్ళిపోతే 3H/2a, అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3H/2a. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఒకే ఒక
మన వేరియబుల్ని అదే పారామీటర్ని ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయాలంటే 2 మనకు సరిపోతాయి. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ రెండింటికి ఏ విధంగా ఇప్పుడు ఎలిమినేట్ చేయొచ్చు? బై ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ఈక్వల్ టు 1. సైన్ థీటా ఎంత వచ్చింది మనకి? 3k/a హోల్ స్క్వేర్ ప్లస్ 3h/2a హోల్ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ 9k² ప్లస్ 9y² 4a² దీని సింపుల్ పైన సేమ్ ఎందాకలాగా వచ్చింది కదా ఈక్వేషన్. డైరెక్ట్గా ఇది ఏమవుతుంది? 9x² ప్లస్ 36y² 4a² వస్తుంది. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది థర్డ్ మెథడ్. అండ్ మనం ఫోర్త్ మెథడ్ కూడా చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో ఆర్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫోర్త్ మెథడ్ కూడా చేయొచ్చు. మెథడ్ 4 అలాగే మళ్ళీ xx yx కోఆర్డినేట్స్ తీసుకోండి. y యాక్సిస్ x యాక్సిస్ ఆరిజిన్, ఇలాగ లైన్ ఉంది. లైన్ ఏబి లైన్, ఇది బి పి అనే పాయింట్ h, k 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. పర్పెండిక్యులర్ కాబట్టి ఇది పర్పెండిక్యులర్. దీని లెంత్ ఎంత? ఏబి లెంత్ ఎంత? ఏ ఇచ్చాడుగా మనకి, ఏ ఇచ్చాడు. ఓకేనా? ఇందాకలాగా దీన్ని మళ్ళీ పర్పెండిక్యులర్ పి నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఈ విధంగా పర్పెండిక్యులర్ అయితే ఇది పర్పెండిక్యులర్, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది ఎమ్, ఇది ఎన్. వితౌట్ పారామీటర్స్, అసలు పారామీటర్స్ని ఇంట్రడ్యూస్ చేయకుండా ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది మన ట్రయాంగిల్ ఓఏబి. ఈ మూడు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఏ ట్రయాంగిల్స్? ఏఎంపి అలాగే బిఎన్పి. ఈ ట్రయాంగిల్ మళ్ళీ ఈ పెద్ద ట్రయాంగిల్ ఏదైతే ఉందో పెద్ద ట్రయాంగిల్ ఓఏబి. ఈ మూడు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకని సిమిలర్ ట్రయాంగిల్స్? ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అలాగే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ 90 డిగ్రీస్ చూడండి, 90 డిగ్రీస్. అలాగే ఈ యాంగిల్ ఈక్వల్. ఈ యాంగిల్ చూడండి, ఈ చిన్న యాంగిల్కి ఈ యాంగిల్, అలాగే పెద్ద ట్రయాంగిల్కి కూడా ఇదే యాంగిల్. కాబట్టి ఈ రెండింటికి ఒకటే యాంగిల్, ఇది ఈక్వల్. అలాగే మళ్ళీ ఇది ఈక్వల్. అంటే ఆల్ యాంగిల్స్ ఆఫ్ 3 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఆఫ్ 3 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఆల్ సైడ్స్ కూడా ఈక్వలే. అంటే బై సిపిసిటీ, బై కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంకరెంట్ ట్రయాంగిల్స్, సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ ఈక్వల్ అయితే ఫిగర్స్ కూడా కాంకరెంటే. కాంకరెంట్ ఫిగర్స్ అయితే వాటి యొక్క కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఇన్ ది సేమ్ రేషియోలో ఉంటాయి. అర్థమవుతుందా? సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఇప్పుడు ఇది మనకు తెలుసు, ఇది ఎంత? హెచ్. అంటే ఇది కూడా ఎంత? హెచ్. అలాగే ఇది కే, పి హెచ్ కమ్మ కే బట్టి ఇది కూడా కేనే. అర్థమైందా? ఇప్పుడు మనం పెద్ద ట్రయాంగిల్ ఓఏబి తీసుకుందాం. దీన్ని జాగ్రత్తగా చూడండి, ఓఏబి. అలాగే చిన్న ట్రయాంగిల్ ఏం చేద్దాం? ఏఎంపి తీసుకుందాం. ఇది ఏ ఆర్డర్లో తీసుకున్నాం, ఇది కూడా సేమ్ ఆర్డర్లో తీసుకోవాలంటే పిఎంఏ. అర్థమైందా? అంటే దీంట్లో సేమ్ ఇది ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఇవి. అంటే ఓబి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఓఏ బై ఏబి బై ఏపీ. ఈ రెండు కూడా కరస్పాండింగ్ అవ్వాలి. కరస్పాండింగ్ సైడ్స్ ఇవే కదా, కరస్పాండింగ్ సైడ్స్. అంటే ఇది అలాగే ఇది, ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. అంతే కదా? మనకి ఎందుకని దేన్ని రిలేట్ చేస్తున్నాం మనం? ఈ పెద్ద సైడ్ యొక్క ఓబీని, మన టార్గెట్ ఏంటంటే పెద్ద ట్రయాంగిల్ యొక్క ఓబీని, పెద్ద ట్రయాంగిల్ యొక్క ఓఏ కావాలి మనకు. ఇప్పుడు ఓఏ ఓబీ ఈ రెండు కూడా కావాలంటే దీన్ని యూజ్ చేసుకొని, ఈ రేషియోలు ఉన్నాయి కదా దాన్ని యూజ్ చేసుకొని మనం చేస్తున్నాం. అంటే ఇది ఎంత? ఇది 2:3 అంటే మొత్తం 3 కదా. అంటే ఇది నథింగ్ బట్ 1/3 రేషియో. ఎంత అవుతుంది? ఇది 1/3 ఇది. రెండింటికి కలిపి దీని పార్ట్ ఎంత? ఇది 1/3, దీని మొత్తం 2/3. అర్థమైందా? అంటే ఇది 1/3.
అదవుతుందా? ఓబీ అంటే పిఎం అంటే ఎంత మనకి? పిఎం అంటే ఎంత? కే. ఓబీ బై పిఎం. పర్పెండిక్యులర్స్ తీసుకున్నాం మనం. ఓబీ అంటే ఓబీ బై పిఎం అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఏబి ఏబి. ఇది మొత్తం ఏబి అంటే మొత్తం దీని మొత్తం పార్ట్ ఎంత? 3 బై దీని పార్ట్ ఎంత? 1. దిస్ ఎంప్లాయిస్ దీని రేషియో మొత్తం ఏబి రేషియో అంటే ఇన్ కైండ్ ఆఫ్ 3 అనమాట. అర్థమవుతుందా? అలాగే దీని రేషియో ఎంత? 1 అంటే 3/1. దిస్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఓబీ ఈజ్ ఈక్వల్ టు 3K. లేదంటే ఎందాకట్లాగా దీన్ని A/3 కింద కూడా తీసుకోవచ్చు, దీన్ని 2A/3 కింద కూడా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏబి మొత్తం ఎంత అవుతుంది? ఏబి మొత్తం ఎంత అవుతుంది? ఏ కాబట్టి ఏబి మొత్తం డిస్టెన్స్ అంతా ఏ కాబట్టి ఇది ఏ ఎలాగన్నా తీసుకోవచ్చు, అలాగన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బై ఏపీ ఎంత అవుతుంది? A/3. ఎలా తీసుకున్నా మనకి వచ్చేది ఏంటంటే ఓబీ ఈజ్ ఈక్వల్ టు 3K వస్తుంది మనకి. ఓబీ ఈజ్ ఈక్వల్ టు 3K. ఓకేనా? ఓబీ ఈజ్ ఈక్వల్ టు 3K. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే మళ్ళీ పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి. ఇలా పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి. మళ్ళీ ఓఏబి BAO. అలాగే ఈ చిన్న ట్రయాంగిల్ ఇది ఉంది కదా, BNP దీంట్లో బేస్ తీసుకుందాం. బేస్ ఎందుకంటే OA² కావాలి మనకు. OA బై NP ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ హైపోటెన్యూస్ తీసుకుందాం. AB బై దీని హైపోటెన్యూస్ ఎంత? 2 టైమ్స్ కాబట్టి 2 BP. దిస్ ఎంప్లాయిస్ OA బై NP అంటే ఎంత మనకి? H ఈజ్ ఈక్వల్ టు అలాగే AB అంటే AB మొత్తం ఎంత? 1. AB మొత్తం ఎంత? 3 బై దీని పార్ట్ ఎంత? 2. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 రేషియో కదా, ఇది 2 రేషియో అది. ఇప్పుడు OA ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? దిస్ ఎంప్లాయిస్ OA ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని హెచ్ని ఇటువైపు తీసుకోండి, 3H/2 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబరు 2. ఇన్ ట్రయాంగిల్ OAB మనం పైథాగరస్ థియరం యూజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి. ఆ 2 ఈక్వేషన్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు? ఇప్పుడు పైథాగరస్ థియరం ఇన్ ట్రయాంగిల్ OAB బై పైథాగరస్ థియరం OA² plus OB² is equal to AB². This implies OA² ఎంత వచ్చింది మనకి? OA² 3H/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3K హోల్ స్క్వేర్. 3K హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB² అంటే ఎంత? A². ఏబీలో ఎంత? A కాబట్టి A². ఇది ఎంత అవుతుంది? 9H²/4 ప్లస్ 9K² ఈజ్ ఈక్వల్ టు A². 4 ఎల్సిఎం చేసేయండి. 9H² ప్లస్ 36K² ఈజ్ ఈక్వల్ టు 4A². ఇక్కడ X² Y² రాస్తాం కదా, 9X² ప్లస్ 36Y² ఈజ్ ఈక్వల్ టు 4A². ఇక్కడ 9 కామన్ తీసేచ్చుగా, 9 కామన్ తీసేస్తే X² ప్లస్ 4Y² ఈజ్ ఈక్వల్ టు 4A². దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దీంట్లో ఏ పద్ధతిలో అయినా సరే, ఏ మెథడ్లో అయినా సరే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నా? ఫర్ ది సేక్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్. కాబట్టి ఈ 4 మెథడ్లు చెప్పాను. అర్థమవుతుందా? ఓకే.
చెయ్యండి. చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏంటంటే లైన్ ఆఫ్ థింకింగ్ అంటే క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేసే విధానం కూడా మనకి అలవాటు పడుతున్నాం మనం. అర్థమవుతుంది. కాబట్టి చెప్పనివన్నీ ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3.